25 చదివితే 30 ఏళ్ళు చేయడానికి ఉద్యోగం వచ్చింది. ఈ 25 చదువులో ప్రతి దానిలో ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి. మళ్ళీ ఎందులో ఫెయిల్ అయినా మళ్ళీ జాబ్ రాదు. అవునా? ముష్టి 30 ఏళ్ళ ఉద్యోగం అయిపోయినాక సెలవు కలిపి దండేసి ఇంకా బోరా అంటారు. ఈ 30 ఏళ్ళ ఉద్యోగానికి 25 ఏళ్ల చదువు మొత్తం పరీక్షలో ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాల్సి ఉంటే మరి పరలోక రాజ్యంలో యుగయుగాలు నువ్వు ఉండటానికి మరి టెస్టుల్లో నువ్వు పాస్ అవ్వద్దు? మరి అసలు నాకు ఏ టెస్ట్ వద్దు, నాకు ఏ టెస్ట్ ఎట్లా అసలు ఎట్లా సాధ్యమవుతుంది? చెప్పు, ఎగ్జామ్ కావాలా వద్దా? ఎగ్జామ్ లేకపోతే పై తరగతి లేదు. ఎగ్జామ్ లో పాస్ అయ్యావా ఇంకొక తరగతి, ఇంకొక మెట్టు అంతే కదా. 9th పాస్ అయితే 10th పాస్ అయితే ఇంటర్మీడియట్. అట్లా ప్రతి మజిలీలో ఒక ఎగ్జామ్ నీకు ఎదురవచ్చు. ప్రతి ప్రయాణంలో ప్రతి మజిలీలో ఒక స్టెప్, ప్రతి స్టెప్ లో నీకు ఒక పరీక్ష ఎదురు కావచ్చు. అది పాస్ అయితే నెక్స్ట్ ఇంకో స్టెప్ ఎక్కుతాం, అది పాస్ అయితే ఇంకోటి. అట్లాగా పరీక్షలో కూడా సిద్ధమయ్యే రండి. నేను చెప్పను ఇక బాప్తిజం తీసుకున్న కాడ నుంచి ఇక నీకు మామూలుగా ఉండదు, ఇక ఏమి మెత్తటి పరుపుల్లో అప్పడంగా తిని ఇక దొరలాటమే అని నేను చెప్పను. స్తోత్రం. పోరాటానికి సిద్ధమా? దడగమ్ముతుందా? ఎందుకు దడ? నీకు తోడు ఆయన ఉంటాడు.